తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం ముదురుతోంది. కొద్ది రోజులుగా ఇదిగో అరెస్టులు అదుగో అరెస్టులు అంటూ రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ పదే పదే ప్రకటన చేస్తున్నారు. ఆ రోజు దగ్గరే ఉందని మంత్రి కొండా సురేఖ వంటి వారు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగాను ఈ పోరు ఉధృతంగా మారుతోంది. 15 ఏళ్ల క్రితం ఇదే రోజున అరెస్ట్ చేసే వరంగల్ జైలుకి వెళ్లినట్లుగా నవంబర్ 30న ఎక్స్లో మాజీ మంత్రి కేటీఆర్ పోస్ట్ పెట్టారు. కేటీఆర్ పెట్టిన ఈ పోస్టుకు తెలంగాణ కాంగ్రెస్ రిప్లై ఇచ్చింది. 15 ఏళ్ల క్రితం అరెస్ట్ చేశారని 100 ఏళ్ల చరిత్ర కలిగిన జైలును కూలగొట్టించారని కాంగ్రెస్ విమర్శించింది. ఆ పాపం ఊరికే పోదని కూడా అధికార పార్టీ వ్యాఖ్యానించింది. అధికారంలో ఉండగా ఉద్యమకారులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎవరూ మీరు కనిపించలేదని, అధికారం పోగానే అందరిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న తీరు తెలంగాణ సమాజం చూస్తోందని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. కుటుంబం చేసిన పాపాలకు శిక్ష పడే రోజులు దగ్గరే ఉన్నాయని ఎక్స్లో పేర్కొంది. అయితే తెలంగాణలో ఏ జైలు ఇందుకు సరిపోదని, అండమాన్ జైలు అయితేనే సరైందని ముక్తాయించింది అధికార పార్టీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ ద్వారా తెలుసుకుందాం. స్పెషల్ కరెస్పాండెంట్. గుడ్ ఆఫ్టర్నూన్ సునీల్. తెలంగాణలో రెండు పార్టీల మధ్య, అటు అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య వారు ఏ విధంగా ఉందో చూస్తున్నాం. ప్రతి విషయానికి సంబంధించి అరెస్టుల పర్వం, కావాలంటే చేసుకోండి ఇక్కడే ఉన్నానంటూ కూడా రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఈ రోజు ట్వీట్ల పరంపర చూస్తుంటే అది ఇంకా హీట్ అయినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ ఏడాది పాలనపై ఇటు అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు వెళ్తున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి అన్ని సభల్లో ప్రకటించారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి అంశానికి సంబంధించి కౌంటర్ ఇస్తున్నారు. రైతు రుణమాఫీ కావచ్చు, అదే విధంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇట్లా ప్రతి అంశానికి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతిదానికి కూడా బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వం చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి అని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్య కాలంలో చూసాం, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్నటువంటి ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వ హాస్టళ్లలో దాదాపుగా 50 మందికి పైగా విద్యార్థులు ఇప్పటికీ మృత్యువాత పడ్డారు అని చెప్పేసి కూడా వాళ్ళు ట్విట్టర్ వేదికగా ఆ వివరాలను కూడా పోస్ట్ చేశారు. దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఆమె కూడా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో సంక్షేమ హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా హాస్టల్లో చనిపోయినటువంటి విద్యార్థులకు సంబంధించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. గత ప్రభుత్వం అసలు సంక్షేమ హాస్టల్ సంబంధించి సమస్యలకు సంబంధించి పట్టించుకోలేదు. కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించిన దాఖలాలు లేవు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతల మధ్య ఈ కొనసాగుతున్నాయని, మరోవైపు జరిగిన ఘటన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ సంబంధించి ప్రధానంగా ఇటు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఒకవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా త్వరలోనే అరెస్ట్ ఉంటాయని ప్రకటించడం దుమారానికి చెలరేగిందని చెప్పాలి. అప్పటి నుంచి కూడా కేటీఆర్ అరెస్ట్ చేయలకు భయపడేది లేదు, వెనుకంజ వేసేది లేదు. తాము బీఆర్ఎస్ నేతలము ఇట్లాంటివి ఎన్నో చూసాము, జైలు కొత్త కాదు అని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదిక కావచ్చు, అదేవిధంగా ప్రెస్ మీట్లలో కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఒకవైపు ఈ పరంపర కొనసాగుతుండగానే ఆయన నిన్న చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు మరోసారి ఈ చర్చకు దారితీసింది. తాను తెలంగాణ ఉద్యమం సమయంలో 15 ఏళ్ల క్రితం నవంబర్ 30వ తేదీన వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్నాను. ఇప్పుడు జైలు కొత్త కాదు, తాము అరెస్ట్ చేసినప్పటికీ భయపడేది లేదు అనేది ఆయన ట్వీట్ సారాంశం. దానికి సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ లో పోస్ట్ చేశారు. జైల్లో ఉన్నందుకే 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ జైల్ని కూల్చివేశారు. మిమ్మల్ని జైల్లో పెట్టడానికి అండమాన్ సునీల్ అధికారంలో ఉన్నప్పుడు
కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ కూడా సేమ్ కామెంట్స్ బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ సంబంధించి కేసీఆర్ జైలుకి వెళ్తారని ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం కానీ ఇప్పుడు అధికారం కోల్పోయినప్పటికీ కూడా మీరు ఇంకా జైలుకి వెళ్తారని చెప్పి బీజేపీ కావచ్చు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కావచ్చు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ రోజులు దగ్గరే ఉన్నాయని చెప్తున్నారు. రండి అరెస్ట్ చేసుకొని ఇంట్లోనే ఉన్నారంటూ కూడా కేటీఆర్ పోస్టులు పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ప్రజలకు ఎటువంటి హింట్ ఇస్తున్నారు అనుకోవచ్చు అధికార పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలో. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ వాళ్ళకి అటువంటి అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థలు కనుక ప్రస్తుతం కాళేశ్వరం కావచ్చు, అదే విధంగా పవర్ ప్లాంట్లలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే ఖచ్చితంగా కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఆ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. అసెంబ్లీలో వాటికి సంబంధించి చర్చ కూడా ఉండబోతుంది. ఇక అంతేకాకుండా ఈ మధ్య కాలంలో లంకెన్న ఘటనకు సంబంధించి కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు ప్రోత్సాహంతోనే ఘటన జరిగింది, కలెక్టర్ పై దాడి చేశారు, ఆ మేరకు ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అంటే మంత్రుల స్థాయి మంత్రులు కూడా అదే విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి త్వరలోనే ఉంటాయి, తొందర ఎందుకు అని చెప్పేసి కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, పవర్ ప్లాంట్ లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఆయా కమిషన్ ఇచ్చే నివేదిక ప్రకారమే చర్యలు ఉంటాయి. మరి ఆ కమిషన్ ఎటువంటి నివేదిక ఇస్తుంది, వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో, అందులో ఎవరుంటారు అనేది కూడా ఒక సస్పెన్స్ గా మారింది. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.